తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. తనిఖీల పేరుతో వాహనాలు ఆపడంతో శ్రీవారి మెట్టు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం 6 గంటలకు గేట్లు తెరవడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకుని వెనక్కి వచ్చి కార్లు, బస్సుల్లో తిరుమలకు భక్తులకు పోటెత్తారు. టోకెన్లు దొరకని వారు కాలినడకన బయలుదేరారు. ఇదే అదనుగా భక్తుల నుంచి ఆటో, టాక్సీ వాలాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత వాహనాలు ఎందుకు అనుమతించరని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మారినా భక్తులకు కష్టాలు తప్పడం లేదని వాపోయారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు నిల్చున్నారు. ఉచిత సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతుంది. నిన్న 79,584 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,000 వరకు ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు సమకూరింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే ప్రభుత్వం మారినప్పటికీ శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు కష్టాలు తప్పడం లేదు అని భక్తులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు అనేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నడిచి వెళ్లే పాదయాత్రికులకు శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే 5,000 టోకన్లు మాత్రమే ఇస్తున్న నేపథ్యంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని ఆటోలో వారు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న పరిస్థితి. ఏదైతే శ్రీనివాస మంగాపురం వద్ద టోల్గేట్ చెక్ పోస్ట్ వద్ద నుంచి ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం వరకు సుమారు ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరానికి 500 నుంచి 1000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. ముందుగా మేము తీసుకెళ్తేనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మీకు టోకన్ ఇవ్వడానికి అంగీకరిస్తారు, లేకపోతే మీరు మీ వెహికల్స్ లో వస్తే మీరు వెనకబడిపోతారంటూ భక్తులను ఓ రకమైన బ్లాక్ మెయిల్ గురి చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. దీంతో ఉదయం సొంత వాహనాలు ఉన్న వారిని అనుమతించకుండా కేవలం ఆటోలను మాత్రమే అనుమతించారంటూ సొంత వాహనదారులు ఆందోళన చేసిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు టోకన్స్ కోసం, ఏదైతే ఉచిత టైం స్లాట్ టోకన్స్ కోసం క్యూలో నిల్చున్న పరిస్థితి. సుమారు 5,000 ఇంత గతంలో ఏదైతే 30,000 టోకన్స్ ఇచ్చేవారు, ఒక ఏడాది క్రితం చిరుతపులి బూచిని చూపించి 25,000 టోకన్స్ ఏదైతే పూర్తిగా అలిపిరి మార్గంలో ఇవ్వడం ఆపివేశారు. కేవలం 5,000 టోకన్స్ మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తుండడంతో పెద్ద ఎత్తున ఒత్తిడి ఇక్కడ గురవుతుంది. అయితే దీనికి సంబంధించి తాజాగా మరో రూలు నిన్నటి నుంచి అమలు చేశారు. 12వ మెట్టు వద్ద ఇక్కడ టోకన్ తీసుకున్నప్పటికీ 1200 మెట్టు వద్ద పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసిన వారికి మాత్రమే దర్శనం చేసే అనుమతి ఉంటుంది. ఇక్కడ టోకన్స్ తీసుకుని తిరిగి వెనక్కి వెళ్లే వారికి అనుమతి ఉండదని కూడా తేల్చి చెప్పారు. మరోవైపు అలిపిరి నడక మార్గంలో కూడా టోకన్స్ ఇస్తే ఇక్కడ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ టీటీడీ ఆ దిశగా ఇంతవరకు ఆలోచన చేయలేదు. కొత్తగా వచ్చిన ఈవో శ్యామలరావు తిరుమలలోని పరిస్థితులను చక్కదిద్దడానికే ప్రయత్నిస్తున్నాడు. తిరుపతిలో ఇంకా ఆయన జోక్యం చేసుకోలేదు. ముఖ్యంగా తిరుమలలో ఏదైతే అన్నదాన సత్రంతో పాటు క్యూ లైన్ లో భక్తులు ఉన్న ఇబ్బందులు, అదేవిధంగా క్యూ లైన్ల పరిశుభ్రత, వారికి అన్న పానీయాలు సమకూర్చడంతో పాటు అన్న ప్రసాదంలో ఏదైతే శుభ్రంగమైన ఏదైతే అన్న ప్రసాదాలను అందించడానికి ఆయన అక్కడ కసరత్తు చేస్తున్న నేపథ్యం. అయితే ఈ విషయాలు ఏదైతే తిరుపతి నుంచి పైకి వెళ్లడే మార్గం, శ్రీవారి మెట్టు మార్గం కానీ అలిపిరి మార్గంలో కానీ టోకన్స్ సంఖ్యను పెంచాలని భక్తులు కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే శ్రీవారి దర్శనానికి కొంతమంది మొక్కుగా నడిచి వెళ్లడాన్ని మార్గంగా పెట్టుకున్నారు, వారికి కూడా టోకన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోల దందా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ అటు ఆర్టీఓ అధికారులు కానీ, దీంతో పాటు పోలీసులు కానీ, విజిలెన్స్ కానీ జోక్యం చేసుకోలేదు. ఈ విషయంలో ఇప్పటికైనా ఈ మూడు టీటీడీ పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుని ఆటోల దందాను పూర్తి స్థాయిలో తగ్గించాలని వారు కోరుతున్న పరిస్థితి. మరోవైపు సొంత వాహనాలను పూర్తిగా శ్రీవారి మెట్టు మార్గానికి ముందుగా అనుమతించాలని కోరుతున్నారు. తెల్లవారుజామున సుమారు 5 గంటలకి అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా శ్రీనివాసంలో ఉదయం 1 గంట నుంచి క్యూలో ఉంటున్న పరిస్థితి కనిపించడంతో శ్రీవారి మెట్టు మార్గంలో తొందరగా టికెట్స్ దొరుకుతాయనే ఆశతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడము, క్యూ లైన్లన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయి కిక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో సామాన్య భక్తుల దర్శనానికి టీటీడీ వెసులుబాటు కల్పించే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థాంక్యూ దామోదర్.